We will go to another topic, that is the Iron Man of India. Popularly and rightly known as the Iron Man of India or Bismarck of India. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు, లేదా బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ అమాంగ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొటెన్షియల్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప లీడర్స్లో ఒక మార్గదర్శకమైనటువంటి ఉన్నతమైన వ్యక్తిగా ఎవరిని చెప్తాము? ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొటెన్షియల్ ఐకాన్లో నెంబర్ 1 our honorable leader Sardar Vallabhai Patel. The first deputy prime minister and home minister of independent India. ఈయన ఎవరండి? ఈయన ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండి భారతదేశానికి. అలాగే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశానికి హోమ్ మినిస్టర్గా చేశారు. Patil was instrumental in the unification of 555 princely states and setting up a democratic federal setup in the country. Patil was instrumental in the unification of 555 princely states and setting up a democratic federal setup in the కంట్రీ. స్వతంత్ర భారతదేశంలో 555 రాజ్యాలు ఉన్నప్పుడు ఆ 555 రాజ్యాలని స్టేట్స్లోకి పుటప్ చేసి డెమోక్రటిక్ ఫెడరల్లో వాటిని కలిపి వేసేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. హీ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ రబ్బింగ్స్ టు షోల్డర్స్ విత్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ. ఈయన భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించే విషయంలో మహాత్మా గాంధీ గారు, మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారికి కుడి భుజంలాగా ఉండడం అనేది జరిగింది. ఫ్రీడమ్ స్ట్రగుల్స్లో చాలా మెయిన్ క్యారెక్టర్ని పోషించారు. ఇట్ వుడ్ బి నో ఎగ్జాగరేషన్ ఇఫ్ వీ లేబుల్ హిమ్ యాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా హూ సెయిల్ త్రూ ద టర్బులెంట్ టైమ్స్. ఈయన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఈయన. అప్పుడు ట్రబులెంట్ టైమ్స్, మన దగ్గర నుంచి సంపద అంతా దోచుకెళ్ళారు, మన దగ్గర ఏమీ లేదు, తిరిగి మళ్ళీ మన స్వయం కృషితో పైకి రావాల్సిన పొజిషన్ అనమాట. అంతేకాకుండా దేశంలో అప్పటికే కొన్ని స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి, ఇంకా అవి స్వతంత్ర భారతంలో కలవాలన్నమాట. సో దానికి సంబంధించి పనిచేయటంలో ఈయన నిరంతరం కృషి చేయటం జరిగింది. విత్ హిజ్ రాక్ సాలిడ్ లీడర్షిప్, చాలా కఠినమైనటువంటి దృఢమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. అలా ఉండబట్టే ఆయన ఆ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజులందరినీ కూడా ఒక స్వతంత్ర భారతంలో కలపడానికి ఆయన ప్రయత్నం సక్సెస్ అయింది. Sardar Patel always believed that due to extensive diversity and multiple culture and languages, India needs a strong bureaucratic setup. భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక భాషలు, అనేక రకాలైనటువంటి సాంస్కృతిక సంప్రదాయాలు ఉన్నటువంటి పెద్ద దేశం. మరి ఇలాంటి దేశంలో యూనిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది, యునైటెడ్నెస్ అనేది తీసుకొని రావాలి అని అంటే అందరిలోనూ ఒక రాజభక్తో దేశభక్తో ఉంటే సరిపోదండి. ఇంటిగ్రిటీ అనేటటువంటిది డెవలప్ చేసుకొని రాగలగాలి. ఆ సార్వభౌమత్వంతో పాటుగా వ్యక్తుల మధ్య కోఆపరేషను ఉన్నప్పుడు మాత్రమే సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండియా నీడ్స్ ఏ స్ట్రాంగ్ బ్యూరోక్రాటిక్ సెటప్. భారతదేశాన్ని మరింత పటిష్టవంతంగా చేయటానికి ఆయన చాలా తీవ్రమైన కృషి చేశారు, అది సక్సెస్ కూడా అయింది. సర్దార్ పటేల్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ డ్యూ టు ఎక్స్టెన్సివ్ డైవర్సిటీ అండ్ మల్టిపుల్ కల్చరస్ అండ్ లాంగ్వేజెస్, ఇండియా నీడ్స్ ఏ స్ట్రాంగ్ బ్యూరోక్రాటిక్ సెటప్. హీ ప్లేయడ్ ఏ కన్స్ట్రక్టివ్ రోల్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. అదే భారతదేశంలో
మరింత పటిష్టవంతమైనటువంటి పాత్ర పోషించగలగాలి అని అంటే డెఫినెట్లీ మనకి కొన్ని ముఖ్యమైనవి కావాలని అప్పుడు ఆయన క్రియేషన్ ఆఫ్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని, ద ఎర్లియర్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని, డ్రాఫ్టెడ్ బై ద బ్రిటిషర్స్ సూటెడ్ ఓన్లీ దేర్ ఓన్, ఐఏఎస్ ఐసిఎస్ అనేటటువంటి వాటిని స్టార్ట్ చేసి వాటి ద్వారాగా పబ్లిక్కి ట్రైనింగ్ ఇచ్చి మేధో సంపత్తి అలాగే శారీరక దృఢత్వము కలిగే విధంగా వాళ్ళని తయారు చేయటం అన్నీ కూడా బై అవర్ ఆనరబుల్ పటేల్ ద్వారాగా జరిగింది. Interests and later on it was diluted by the Bismarck of India to create a better bureaucratic structure that works for the betterment of the country. భారతదేశాన్ని మరింత పటిష్టవంతంగా చేయటానికి, మరింత బలోపేతంగా చేయటానికి, తిరిగి మళ్ళీ ఎవరు మన దేశం మీద మన దేశం మీదకి దండెత్తి రాకుండా మనల్ని మనం సెక్యూర్డ్గా ఉంచుకోవడం కోసం వెరీ స్ట్రాంగ్ బిలీవ్స్ని పాలసీలని ఈయన ఫాలో అయ్యారండి. Thrush came to be known as patron saint for Indian civil services. ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఈరోజు కూడా మనకు తెలుసండి, వాటి ఒక ప్యాటర్న్ మనకు అందించినటువంటి వ్యక్తి ట్రస్ట్ కేమ్ టు నోన్ యాజ్ ప్యాట్రన్ సైంట్ ఫర్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనమాట. ఇట్స్ వెరీ వెరీ బెటర్మెంట్ ఆఫ్ ద కంట్రీ బై హిజ్ వర్క్స్. దీన్ని దేనిలోంచి తీసుకున్నారంటే an ఇంటర్నెట్ ఆర్టికల్ https://culturalindia.net అండ్ లీడర్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ HTM నుంచి ఈ ప్యాసేజీని తీసుకున్నారు. సో వల్లభాయ్ పటేల్ గారు ఏంటి, ఆయన మన దేశానికి ఇచ్చిన అమూల్యమైనటువంటి సేవ ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకున్నాము. దీనివల్ల ఐఏఎస్ ఐసిఎస్ ఏ విధంగా స్టార్ట్ చేసింది ఎవరు అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, how many labels are used to describe Patil and what are they? 3 అండి, ఎన్ని లేబుల్స్ అండి. ఫస్ట్ వన్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రెండోదేంటి బిస్మార్క్ ఆఫ్ ఇండియా, మూడోదేంటి ప్యాట్రన్ సెయింట్. ఐఏఎస్ని ఐసిఎస్ని మనకు అందించినందుకు ప్యాట్రన్ సెయింట్ అన్నారండి. అలాగే బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఉండేటువంటి స్వతంత్ర రాజ్యాలన్నింటినీ కూడా ఒకటిగా స్వతంత్ర భారత్లో కలిపేశారు. ఫస్ట్ ఏంటి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో దిస్ 3 are his labels. Second question, why did Patil believe that India needed a strong bureaucratic setup? Due to extensive diversity and multiple culture and language. పాటిల్ గారు మన భారతదేశానికి స్ట్రాంగ్ అవటానికి ఇంకా ఏమేం కావాలని కోరుకున్నారు, ఏం అవసరం అనుకున్నారు? ఫస్ట్ది ఏంటండి ఎక్స్టెన్సివ్ డైవర్సిటీ, రెండోదేంటి మల్టిపుల్ కల్చర్, మూడోది లాంగ్వేజ్. విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైన భాషలు అన్నింటినీ కలిపి ఒక భారతీయతతో ఒకటిగా చేయటం అనేది ఆయన యొక్క స్ట్రాంగ్ బిలీఫ్. థర్డ్ వన్, why Patil is called the chief architect of modern India? Because he was instrumental in the unification of 555 provincial states and setting up a democratic federal setup in the country. భారతదేశంలో ఉండే 555 స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాలని భారతదేశంలో కలిపి అఖండ భారతాన్ని సృష్టించడంలో నెంబర్ 1 పొజిషన్ ఈయనది కాబట్టి ఆయనని మనం చీఫ్ ఆర్కిటెక్టర్గా చెప్పుకోవచ్చు మోడర్న్ ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్పాండ్ ఐఏఎస్. ఐఏఎస్ అంటే ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. అవి స్టార్ట్ చేసింది నేనండి. నెక్స్ట్, రబ్బింగ్ షోల్డర్స్ సజెస్టర్స్. ఎవరిని రబ్బింగ్ షోల్డర్స్ అంటారు? రబ్ వన్ షోల్డర్స్, హోల్డ్ షోల్డర్స్, అసోసియేట్ విత్. మనతో కూడి ఉండి సహకరించి పనిచేసే వాళ్ళని రబ్బింగ్ షోల్డర్స్ అంటారండి. సో దట్స్ మీన్ ఆప్షన్ ఈజ్ సి, అసోసియేట్ విత్. ఎవరైతే మనతో కూడి ఉండి సహకరిస్తారో వాళ్ళని రబ్బింగ్ షోల్డర్స్ అంటారు. ఎందుకు వచ్చింది ఈ పదం? ఇండిపెండెన్స్ పోరాటం జరిగేటప్పుడు గాంధీ గారికి ఈయన మన వల్లభాయ్ పటేల్ గారు రబ్బింగ్ షోల్డర్గా ఉన్నారు కాబట్టి. సో వాట్ ద సజెషన్ ఆఫ్ ద రబ్బింగ్ షోల్డర్స్ బై దిస్ ప్యాసేజ్? ఇట్స్ మీన్ అసోసియేట్ విత్. ఓకేనా? సో మనం ఇప్పుడు 2 ప్యాసేజెస్ చూసాము. ఆ 2 ప్యాసేజెస్ని రీడ్ చేసినప్పుడు ఎలా రీడ్ చేయాలి, దాని నుంచి క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడని ఒక అర్థం వచ్చింది కదా. సో విల్ డూ అనదర్ ఎక్సర్సైజ్ ఆల్సో. దిస్ ఈస్
వర్క్ ఈజ్ వర్షిప్. దేర్ ఆర్ 365 days ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయండి, మనకు తెలుసు అది. ఇఫ్ వీ టేక్ అవే ద 52 Sundays, అందులో ఎన్ని సండేస్ వస్తాయి? 52. ఇట్ లీవ్స్ 313 days లెఫ్ట్ ఫర్ వర్క్. అవి తీసేస్తే 313 రోజులు పనిచేయడానికి ఉంటుంది. వీ అట్లీస్ట్ హ్యావ్ 12 డిక్లేర్డ్ హాలిడేస్ పర్ ఇయర్. మనం సంవత్సరానికి ఒక 12 హాలిడేస్ని పెట్టుకోవచ్చు అండి, డిక్లేర్డ్ చెప్పి సెలవు పెట్టుకోవచ్చు. విచ్ లీవ్స్, అవి కూడా తీసేస్తే 301 days ఫర్ వర్క్. మనం పని చేయడానికి 301 రోజులు ఉంటాయండి. ఇంకా వీఆర్ ఫర్దర్ ఎంటైటిల్డ్ ఫర్ 12 days ఆఫ్ సిక్ లీవ్స్. ఇవి కాకుండా ఇంకొక 12 సిక్ లీవ్స్ ఉంటాయి. 12 days ఆఫ్ క్యాజువల్ లీవ్ అండ్ 12 days ఆఫ్ ప్రివిలేజ్ లీవ్. అందుట్లో 12 days క్యాజువల్ అవుతాయి, 12 days ప్రివిలేజ్ లీవ్స్ ఉంటాయి. సో అవి కూడా తీసేస్తే ఇట్ లీవ్స్ 265 days ఫర్ వర్క్. 265 రోజులు పని చేయిస్తామండి. ఆన్ ద డేస్ వీ వర్క్, ఆ రోజుల్లో మనం పని చేయాలి. ఈవెన్ టేకింగ్ దోస్ హూ డు నాట్ వర్క్ బై ద క్లాక్ యాజ్ బెంచ్ మార్క్. ఎవరైతే టేకింగ్ దోస్ హూ డు నాట్ వర్క్ బై ద క్లాక్ యాజ్ బెంచ్ మార్క్, రౌండ్ ద క్లాక్, గడియారంతో పాటుగా పరిగెడుతూ పనిచేస్తారో వాళ్ళు బెంచ్ మార్క్ వస్తుందండి. We spend on an average about 12 hours each day away from work. మనం పనిలోంచి 12 గంటలని పని చేయటం అనేది జరుగుతుంది. We spend on average about 12 hours and that counts for 133 days, half of 265. అప్పుడు అందుట్లో సగం రోజులు సగం అంటే అవర్స్ని కానీ అవర్స్ ప్రకారంగా తీసేసుకుంటే కనుక మనకి 133 days తీస్తే హాఫ్ అవర్ అంటే 265లో సగం 133 కదా. సో దేర్ ఆర్ 135 days లెఫ్ట్ ఫర్ వర్క్. ఇంకా 135 రోజులు పనిచేయటం. విత్ ఇన్ దోస్ 12 hours ఎట్ వర్క్. 12 గంటల పాటు పని చేసుకుంటూ వెళితే తీస్తే 135 రోజులండి. వీ స్పెండ్ అట్లీస్ట్ 2 hours ఈచ్ డే ఆన్ కాఫీ బ్రేక్స్, లంచ్ అండ్ స్నాకింగ్. మళ్ళీ ఇందుట్లో ఒక 2 గంటలు రోజు మొత్తంలో కాఫీ బ్రేక్ అని, లంచ్ అని, స్నాకింగ్ అని తీసేస్తాం. అది తీసేస్తే విచ్ అకౌంట్స్ ఫర్ అనదర్ 11 days. మరి ఇంకో 11 రోజులు తీసేయాలి ఈచ్ ఇయర్. 132 × 2 by 124 అది చూసుకుంటే కనుక 224ని ఈచ్ బై ఇయర్. ఇట్ లీవ్స్ 121 days అవైలబుల్ ఫర్ వర్క్. మోర్ ఓవర్ గట్టిగా పనిచేస్తున్నటువంటి డేస్ ఎన్ని ఉన్నాయిరా, ఈ బ్రేక్స్ ఇవన్నీ మొత్తం ఆఫ్ డేస్, దీనిలో ఉన్న 12 hours రెస్ట్ అవరు తీసేస్తే 121 days అవైలబుల్ ఫర్ వర్క్. And that's just 33% of a year is spent on work. మళ్ళీ అందులో మనం 33%ని ఒక ఇయర్ మొత్తంలో ఎంత స్పెండ్ చేస్తున్నాం వర్క్ కంటే 33% చేసామనుకోండి. ఈవెన్ ఫర్ దిస్ 33% ఆఫ్ వర్క్ లైఫ్ దెర్ ఈస్ సో మచ్ క్రిబ్బింగ్. సో వాట్ ఎ ట్రాజడీ. born in a culture that thought work is worship. And through work, అంటే కర్మయోగం అంటారండి. త్రూ వర్క్ అంటే ద డివైన్ కెన్ బి అటైన్డ్. వీ హ్యావ్ లాస్ట్ ద సెన్సిటీ ఆఫ్ వర్క్. ఇప్పుడు మనం అంటాం 365 రోజులు పనిచేస్తూనే ఉంటామండి, ఎంత చేసినా సరిపోదని. కాదండి, ఇప్పుడు లెక్క చూడండి ఎలా ఉందో. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాం, మళ్ళీ ఇందులో కర్మయోగం, ద డివైన్ కెన్ బి అటెన్షన్ అండ్ హ్యావ్ లాస్ట్ సెన్సిటీ ఆఫ్ ద వర్క్. ఇవన్నీ తీసేసుకుంటే తిరిగి మళ్ళీ మనం సిన్సియర్గా ఓన్లీ వర్క్ చేస్తున్న డేస్ ఎలా ఉంది. The food we eat, the clothes we wear, the shelter we live in and the luxuries of the comfort we enjoy are the reward of the work we do. నిజమే, మనం పని చేస్తున్నందుకు ప్రతిఫలం ఏంటి? మంచి ఫుడ్ తినగలుగుతాము, చక్కటి బట్టలు వేసుకోగలుగుతాము, మంచి ఇల్లు కట్టుకోగలుగుతాము, లగ్జరియస్ కంఫర్ట్గా ఉండేటటువంటి లైఫ్ని చూస్ చేసుకోగలం, మనం ఎంజాయ్ చేయగలం. ఇవన్నిటి ఈ రివార్డ్స్ అన్నీ కూడా దేనివల్ల వస్తుంది? ద వర్క్ వీ డూ. మనం పని చేస్తే అప్పుడు మనకి ఇవి వస్తాయన్నమాట. ఎవ్రీవన్ కీప్ ఇన్ మైండ్ దిస్, ఓకేనా? ద ఫుడ్ టు ఈట్, క్లాస్ వీ వేర్, షెల్టర్ వీ లివ్, luxury of the comforts we are enjoying, all these rewards only by the work we do. So work not only gives the rewards of life but also a sense of purpose
అండ్ డిగ్నిటీ టు అవర్ లైఫ్. ఎస్ అండి. వర్క్ అనేటటువంటిది కేవలం మనకి రివార్డ్స్ కోసమే కాదండి. దీంతో పాటుగా ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంటుంది. ఏంటి ఆ ఉద్దేశం? డిగ్నిటీ ఆఫ్ అవర్ లైఫ్. మనం జీవిస్తున్నందుకు మన జీవితానికి ఒక గుర్తింపు అనేది ఉండాలి, ఒక డిగ్నిటీ అనేది ఉండాలి. ఆ డిగ్నిటీ సొసైటీలో ఐడెంటిఫికేషన్ జస్ట్ ఓన్లీ బై అవర్ వర్క్. మనం వర్క్ చేయటం వల్లనే మన లైఫ్కి మనం ఒక యాటిట్యూడ్ని క్రియేట్ చేసుకొని మూవ్ అయినప్పుడే డిగ్నిటీ అనేది, గౌరవం అనేది వస్తుంది సమాజంలో. అందరి దగ్గర డబ్బు ఉంటుందండి, అందరూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ చేసే వృత్తిని బట్టి, సంపాదించే విధానాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. మల్టీ మిలియనర్ అయినా సరేనండి, టేక్ వన్ ఎగ్జాంపుల్, టీచర్ పోస్ట్, టీచర్ ఆర్ లెక్చరర్, మల్టీ మిలియనర్ అయినా సరే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా సరే, యుఎస్ ప్రెసిడెంట్ అయినా సరే, ఎవరైనా వాళ్ళ గురువు కనపడ్డప్పుడు దే ఆర్ విషింగ్ టు దెమ్ ఆటోమేటిక్గా. ఎందుకని? దట్ ఈస్ ద రెస్పెక్ట్ టు ద టీచర్. సో దట్ ఈస్ ద డిగ్నిటీ. అంటే అదొక్కటే పోస్ట్ డిగ్నిటీ అని కాదమ్మా. ఇక్కడ ఏంటంటే ఒక వృత్తిని చేసినప్పుడు ఆ చేసే వృత్తిలో ఉండే నైపుణ్యతను బట్టి మనకు సమాజంలో గౌరవం అనేది ఉంటుంది. సో వర్క్ నాట్ ఓన్లీ గివ్స్ ద రివార్డ్స్ ఆఫ్ లైఫ్ బట్ ఆల్సో ఏ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ డిగ్నిటీ టు అవర్ లైఫ్. ఎనీ వర్క్, కులవృత్తి అవ్వచ్చు, చేతి వృత్తులు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి, మనం చేసేటటువంటి వృత్తి విధానాన్ని బట్టి మనకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అలా కాకుండా కోటాను కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఎందుకు వర్క్ చేస్తున్నారు వాళ్ళు అని అంటే డిగ్నిటీ ఆఫ్ లైఫ్, లేకపోతే ఒక గుర్తింపు అనేది ఉండదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీపుల్ వీ వర్క్ విత్, ద ఆర్గనైజేషన్స్ వీ రిప్రజెంట్, ద డిజిగ్నేషన్ వీ క్యారీ, ద portfolio we hold, let's begin every morning with gratitude to work we do. వేరే వాళ్ళ దగ్గర వర్క్ మనం చేయటం అవ్వచ్చు, లేదా మనం సొంతంగా చేసుకోవటం అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేయటం అవ్వచ్చు, బిజినెస్ చేయటం అవ్వచ్చు. వీ విల్ డూ ఎనీథింగ్, లెట్స్ బిగిన్ విత్ ద మార్నింగ్. ఉదయం మొదలవటంతోనే మనం మన పనుల్ని ప్రారంభించుకోవాలి. వర్క్ టు డూ ఎనీథింగ్, వేర్ ఎనీథింగ్, ఎనీవేర్ ఎల్స్. ఓకేనా? సో ఇలా మనకి ప్రతి పనిలోనూ కూడా ఒక వర్క్ అనేటటువంటిది ఉన్నప్పుడే మనం వాటిని చూసి చేసుకోగలుగుతాం. Let us go to our workplace with greater reverence and devotion than we would go to a place of worship. From a magazine, Infinite Thoughts, February 2017. ఫిబ్రవరి 2017లో ఒక మ్యాగజైన్లో ఇన్ఫినిట్ థాట్స్ అనేటటువంటి టాపిక్లోంచి మనకి ప్యాసేజ్ ఇచ్చారండి. సో ఫైనల్గా ఇది ఏం చెప్తుందంటే, లెట్ us go to our workplace with greater reverence and devotion that we would go to a place of worship. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారండి. భగవంతుడు పనిలో ఉన్నాడు, పని చేస్తూ ఉంటేనే భగవత్ స్వరూపం. మనం ఏం పని చేస్తున్నాం? వర్క్ ఈజ్ వర్షిప్. నా పనే నాకు దైవం. వర్క్ ప్లేస్ విత్ గ్రేటర్ రివరెన్స్. అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం ఏది అని అంటే నేను పని చేసేటటువంటి ప్రదేశము, నేను చేసే పనే దైవము అని ఎవరైతే ఇంత డివోషన్గా ఫీల్ అవుతారో అటువంటి వాళ్ళు వాళ్ళ వర్క్లో 100% సక్సెస్ అవుతారు. వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతారు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ స్టోరీ అండి. ఈ ప్యాసేజీలో మనకి పూర్తి స్థాయిలో ఈ కాన్సెప్ట్ ఇది. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే చేసే పనే దైవం, మనం చేసేటటువంటి ప్రదేశమే దేవాలయం. అలాగే ఎవరైతే భావిస్తారో అదే ఇక్కడ మనకి ఉపయోగకరం. అది ఈ ప్యాసేజ్ నుంచి వచ్చింది. సో లెట్స్ గో టు వాచ్ దట్ క్వశ్చన్స్. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఇయర్ ఈజ్ స్పెంట్ ఆన్ వర్క్ బై అన్ ఎంప్లాయ్. మరి ఒక ఎంప్లాయీ ఒక సంవత్సరం మొత్తంలో ఎంత పర్సంటేజ్ వర్క్ చేస్తాడు? 33% ఓన్లీ. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ కర్మయోగా? కర్మయోగా అంటే ఏంటి? ద డివైన్ కెన్ బి అటైన్డ్ త్రూ వర్క్. ద డివైన్ కెన్ బి అటైన్డ్ త్రూ వర్క్. ఎప్పుడు కూడా పని అందే ధ్యానము ఉంచి తన పనిని మాత్రమే చేసుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దానిని కర్మయోగా అని అంటాం.
వాట్ ఆర్ ద రివార్డ్స్ ఆఫ్ ద వర్క్ వీ డూ? ద ఫుడ్ వీ ఈట్, అంటే మనం పని చేసినందుకు మనకు ప్రతిఫలం ఏంటి? ద ఫుడ్ వీ ఈట్, ద క్లాత్స్ వీ వేర్, ద షెల్టర్ వీ లివ్ ఇన్, అండ్ లగ్జరీస్ ఆఫ్ కంఫర్ట్. Fourth question. Pick out the word from the passage which means something considered sacred. దీనికి శాంటిటీ, ఆన్సర్ ఈజ్ శాంటిటీ. ఇందులో సంథింగ్ కన్సిడర్డ్ సాక్రెడ్ అన్నాడు కదా, కొంత త్యాగధనం అనేది కలిగి ఉండాలి అని చెప్పి ఒక పదం ఇచ్చాడు. సో ఆ వర్డ్ ఫ్రేజ్కి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద ప్యాసేజ్ అన్నారు. ఆ పదం ఏంటి అని అంటే శాంటిటీ. వాట్ డస్ అవర్ కల్చర్ టీచర్స్ అబౌట్ వర్క్? మన సంస్కృతి అనేటటువంటిది వర్క్ గురించి మనకేం నేర్పించింది? వర్క్ ఈజ్ వర్షిప్. ద డివైన్ కెన్ బి అటైన్డ్ త్రూ వర్క్. సో వర్క్ ఈజ్ వర్షిప్, చేసే పనే దైవం అనే విషయాన్ని మనకి ఇది తెలియజేసింది. ఓకేనా? లెట్స్ సీ అండ్ ఫైనల్ వి రీడ్ అనదర్ పాసేజ్. ద హార్డెస్ట్ లాంగ్వేజ్. పీపుల్ ఆఫెన్ ఆస్క్, అంటే అది టైటిల్ చూడగానే అర్థమవుతుందండి, ఇది భాషకి సంబంధించినటువంటిది. పీపుల్ ఆఫెన్ ఆస్క్ which is the most difficult language to learn, and it is not easy to answer because there are many factors to take into consideration. Firstly, in a first language the differences are unimportant as people learn their mother tongue naturally. So the question of how hard a language is to learn is only relevant which learning a second language. ఓకే అండి, ప్యాసేజ్లో వీడు అడుగుతున్నాడు, ప్రజలు అడుగుతారట, పీపుల్ విచ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ లాంగ్వేజ్ టు లెర్న్. నేర్చుకోవడానికి పబ్లిక్ నేర్చుకోవాలి అని అంటే అసలు ఏ భాష కష్టంగా ఉంటుంది అనేసి. ఇట్స్ నాట్ ఈజీ ఆన్సర్. దానికి అంత తొందరగా మనం ఆన్సర్ చెప్పలేము. ఫలాంది ఈజీగా ఉంటుంది, ఫలాంది హార్డ్గా ఉంటుందని మనం చెప్పలేం కదా. ఎందుకు అని అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సో మెనీ ఫ్యాక్టర్స్ టు హ్యావ్ టేకెన్ టు ద కన్సిడరేషన్. ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందో మనం చెప్పడానికి ఒక రీజన్తో సరిపోదు. కాబట్టి ఇట్స్ టు డిఫికల్ట్ టు డిరైవ్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ ద హార్డెస్ట్. కానీ దీనిలో మనం అనలైజ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్, ఇన్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్ ద డిఫరెన్సెస్ ఆర్ అన్ఇంపార్టెంట్ టు యాజ్ ఏ పీపుల్ టు లర్న్ దర్ మదర్ టంగ్ న్యాచురల్లీ. అందరికీ తెలుసు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే మదర్, వీఆర్ ఆంధ్ర వాళ్ళస్. సో వి రిప్లై తెలుగు. మనం ఆంధ్ర కాబట్టి మనం తెలుగు అని చెప్తాము. అదే తమిళనాడు వాడు అయితే వాడి లాంగ్వేజ్ చెప్పుకుని తమిళ్ అని చెప్తాడు. సో కేరళ వాడు మలయాళం అని చెప్తాడు. ఇట్లా రకరకాలుగా వస్తుంది మనకు. వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే అదే చెప్తారు. సో ద క్వశ్చన్ ఆఫ్ హౌ హార్డ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ టు లెర్న్ అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది. మదర్ టంగ్ అనేది ఎవరు కొత్తగా నేర్పించక్కర్లా, మనకు భాషతో మన బై బర్తే మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. బట్ విచ్ వన్ ఈజ్ ద డిఫికల్ట్ అర్థమైపోయింది కదా. ఎనీ అదర్ లాంగ్వేజ్ వాంట్ టు లెర్న్, ఇట్ ఈస్ డిఫికల్ట్. సో హార్డ్ యాజ్ ఎ లాంగ్వేజ్ టు లెర్న్ టు ఓన్లీ రిలవెంట్ విచ్ లర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. మరి సెకండ్ లాంగ్వేజ్ ఏంటి? సెకండ్ లాంగ్వేజ్లో ఏది హార్డ్గా ఉంటుంది? ఏ నెగటివ్ స్పీకర్ ఆఫ్ స్పానిష్ విల్ ఫైండ్ పోర్చుగీస్ మచ్ ఈజియర్ టు లెర్న్ దాన్ ఏ నేటివ్ స్పీకర్ ఆఫ్ చైనీస్, బికాస్ Portuguese is very similar to Spanish and Chinese is very different. So our first language can affect the learning of second language. The greater the differences between the second language and the first, the harder it is to learn the second language. జాగ్రత్తగా గమనించండి. ఏ నేటివ్ స్పీకర్ ఆఫ్ స్పానిష్, నువ్వు స్పానిష్ భాష మాట్లాడేవాడివి, అప్పుడు విల్ ఫైండ్ పోర్చుగీస్, తెలిసిపోతుంది పోర్చుగీస్ వాడివి అని. సో మచ్ ఈజియర్ టు లెర్న్ దెన్ ద నెగటివ్ స్పీకర్ ఆఫ్ చైనీస్. మరి అది చైనా వాడిని తీసుకొని వచ్చేసి స్పానిష్ మాట్లాడమంటే నువ్వు స్పానిష్ నేర్చుకోవటం అంటే కష్టం కదా. అలాగే చైనా వాడికి స్పానిష్ నేర్చుకోవడం కష్టం. ఎలా ఉంటుందంటే పోర్చుగీస్ ఈజ్ వెరీ సిమిలర్ టు స్పానిష్. పోర్చుగీస్ భాష అనేటటువంటిది స్పానిష్కి ఈజీగా ఉంటుంది కాబట్టి వాడు ఈజీగా నేర్చుకోగలడు. అండ్ దెన్ చైనీ ఈజ్ వెరీ డిఫరెంట్. చైనీస్ లాంగ్వేజ్ చాలా కష్టం కదా. అలాంటప్పుడు చైనా వాడిని స్పానిష్ నేర్చుకోమని, స్పానిష్ వాడిని చైనీ నేర్చుకోమంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే అటువంటి సందర్భాల్లో అది డిఫరెంట్ అవుతుంది. కానీ కొంచెం సిమిలారిటీ ఉన్న లాంగ్వేజ్ని నేర్చుకోవాలి అని అంటే అప్పుడు అది సెకండ్ లాంగ్వేజ్ కూడా ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
కంప్లీట్లీ డిఫరెంట్ వొకాబులరీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనోనా, అప్పుడు మాత్రం దాన్ని నేర్చుకోవడం కొంచెం కష్టం అనమాట. సో అవర్ ఫస్ట్ లాంగ్వేజ్ కెన్ ఎఫెక్ట్ ద లర్నింగ్ ఆఫ్ ద సెకండ్ లాంగ్వేజ్. ఫస్ట్ లాంగ్వేజ్ యొక్క భాషకి సిమిలారిటీగా ఉండేటటువంటి సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీనే, కానీ ఏమాత్రము కూడా కాంప్రమైజ్ అంటే కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉండే లాంగ్వేజ్ని నేర్చుకోవాలన్నప్పుడు దట్ సెకండ్ లాంగ్వేజ్ వెరీ హార్డెస్ట్, ఇట్స్ షూర్. The greater the differences between the second language and the first, the harder. So it is to learn the second language. కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్కి సిమిలర్గా ఉండేటటువంటి నియర్గా ఉండేటటువంటి సెకండ్ లాంగ్వేజ్ మనకి ఈజీ అవుతుంది, కానీ కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉండే లాంగ్వేజ్ని కనుక్కోవడం కొంచెం కష్టమైన విషయం. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఏ భాషలోనైనా ఆ భాష యొక్క గ్రామర్ కనుక మనం కీపప్ చేసినట్టయితే, గ్రామర్ క్యాచ్ చేసినట్లయితే చాలా ఈజీగా, అంటే వొకాబులరీని మనం మీనింగ్స్ తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా ఆ భాషని నేర్చుకోవచ్చు. మెనీ పీపుల్ ఫీల్ దట్ చైనీస్ ఈజ్ ద హార్డెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్. చాలామంది, చాలా దేశాల వాళ్ళు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కొంచెం కష్టం అండి ఇది అనుకుంటారు. ఎందుకంటే ప్రోబబ్లీ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద యూనిక్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద చైనీస్ స్క్రిప్ట్. ముందు ఆ స్క్రిప్టే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ చైనీస్ స్క్రిప్ట్ ఇస్ వెరీ టఫ్ అండ్ టు రైట్ అండ్ రీడ్ ఆల్సో, అండ్ దేర్ ప్రొనౌన్సియేషన్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కాబట్టి చైనీస్ లాంగ్వేజ్ అనేది చాలా హార్డెస్ట్గా ప్రపంచంలో చాలా దేశాల వాళ్ళది నేర్చుకోవాలంటే ఇట్స్ టు టఫ్ అని ఫీల్ అవుతారు. బట్ జపనీస్, హూ ఈజ్ ద చైనీస్ క్యారెక్టర్స్ ఇన్ దర్ ఓన్ లాంగ్వేజ్, లర్న్ చైనీస్ వెరీ ఈజీలీ. జపనీస్ చాలా ఈజీగా నేర్చుకోగలరండి. తైవాన్ వాళ్ళు జపనీసు ఈ లాంగ్వేజ్ని చాలా ఈజీగా నేర్చుకోగలరు బికాస్ ఆఫ్ సో మెనీ సిమిలారిటీస్ బిట్వీన్ ద టూ కంట్రీస్. సో దట్స్ వై దే ఆర్ లర్నింగ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. Next, apparently British diplomats who are generally used to learning languages have found that the second hardest language is Japanese. పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ఫస్ట్ హార్డెస్ట్ లాంగ్వేజ్ చైనీస్ అండ్ సెకండ్ హార్డెస్ట్ లాంగ్వేజ్ ఈజ్ జపానీస్ అంటారండి. బ్రిటిష్ లాంగ్వేజ్ ద డిప్లొమాట్స్ కెన్ యూజ్ జనరలీ సో మెనీ లాంగ్వేజెస్, but Hungarian is the most problematic with 35 cases. కానీ హంగేరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం అనేది ఇట్స్ మోస్ట్ ప్రాబ్లమాటిక్ అని చెప్పి అన్నారు. 35 కేసెస్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్స్ టు హార్డ్ అని చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద ఫైనెస్ట్ వర్డ్? హంగేరియన్ ఈజ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ విత్ 35 cases. An internet article http www.babel.com and magazine 6 hardest languages. 6 hardest languages అనేటటువంటి ప్యాసేజ్లోంచి మనకి ప్యాసేజ్ని ఇప్పుడు అందించారు. సో మనం ఇప్పుడు ఈ ప్యాసేజ్ రీడ్ చేసాం కదండి, ఏమర్థమైంది? ఈ లాంగ్వేజెస్ని నేర్చుకోవాలి అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా వాళ్ళ మదర్ టంగ్ ఏది ఉందో అది నేర్చుకోవడం చాలా ఈజీ. దాన్ని ఎవరు నేర్పక్కర్లేదు, బై బర్త్ మనకు వచ్చేస్తుంది. ఒకవేళ దాంట్లో మనం పిహెచ్డీలు అవి చేయాలన్నప్పుడు రీడింగ్ ఈజీగా ఉంటుంది, మనం చాలా త్వరగా నేర్చుకోగలుగుతాం. కానీ సెకండ్ లాంగ్వేజ్ అనేది మనకు సంబంధం లేనిది, మన మదర్ టంగ్ కాకుండా వేరేది నేర్చుకునేది. అటువంటి సందర్భంలో మనకి సెకండ్ లాంగ్వేజ్ రీడింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది. ఈ ప్యాసేజ్లో ఏమిచ్చారు? అసలు ఏది హార్డెస్ట్ లాంగ్వేజ్, 6 హార్డెస్ట్ లాంగ్వేజ్లు ఏంటి అని చెప్పుకొని వచ్చేటప్పుడు చైనీస్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, హంగేరియన్ లాంగ్వేజ్ చాలా హార్డ్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకని చైనీస్ లాంగ్వేజ్ హార్డ్గా ఉందన్నారు వాళ్ళు? దాని స్క్రిప్ట్ ఆల్సో వెరీ డిఫరెంట్. దాన్ని నేర్చుకోవాలన్నా, రాయాలన్నా, దాన్ని ప్రొనౌన్స్ చేయాలన్నా చాలా కష్టం. కాబట్టి హార్డెస్ట్ లాంగ్వేజ్ అది అన్నారు. దాని తర్వాత జపానీస్, చైనీస్ చాలా ఈజీగా నేర్చుకోగలరు అన్నారు. తర్వాత సెకండ్ హార్డెస్ట్ లాంగ్వేజ్ ఏదిరా అన్నట్టు జపానీస్ అన్నారు. కానీ జపానీస్ కన్నా హార్డ్ ఏంటంటే హంగేరియన్ లాంగ్వేజ్ ఇది ఇట్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్ విత్ 35 cases. అది విషయం. ఓకేనా? మరి దీని మీద క్వశ్చన్స్ చూద్దామా? ఫస్ట్ వన్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ ఈస్ ద హార్డెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్? మరి ఈ ప్యాసేజీ ప్రకారంగా హార్డెస్ట్ లాంగ్వేజ్ ఏది? చైనీస్. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్.
చైనీస్ అండ్ జపనీస్ లాంగ్వేజెస్ యూజ్ సేమ్ క్యారెక్టర్స్ టు రైట్. చైనా లాంగ్వేజీ జపాన్ లాంగ్వేజీ చూడటానికి రాసేటప్పుడు దగ్గరగా ఒకేలాగా అనిపిస్తాయి. అవునా కాదా? ట్రూ. థర్డ్ క్వశ్చన్, వై ద హంగేరియన్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ లాంగ్వేజ్ టు లెర్న్? హంగేరియన్ లాంగ్వేజ్ అనేటటువంటిది మోస్ట్ ప్రాబ్లమాటిక్ అని చెప్పి అంటాం. ఎందుకని? బికాజ్ ఇట్ హ్యాస్ 35 కేసెస్. దీనిలో 35 కేసెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేర్చుకోవడం చాలా కష్టమైన విషయం. వై ఈజ్ ద చైనీస్ లాంగ్వేజ్ కన్సిడర్డ్ ద హార్డెస్ట్ లాంగ్వేజ్? చైనా లాంగ్వేజ్ని హార్డెస్ట్ లాంగ్వేజ్గా ఎలా కన్సిడర్ చేశారు? బికాస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద యూనిక్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ చైనీస్ స్క్రిప్ట్ అండ్ దర్ ప్రొనౌన్సియేషన్. అదండి యూనిక్ థింగ్లో కనుక చూసుకుంటే ఆ యూనిక్నెస్లో దీని యొక్క చైనీస్ యొక్క స్క్రిప్ట్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా ఒకలాగా ఉండదు, ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసమనే చైనా లాంగ్వేజ్ని హార్డెస్ట్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయటం జరిగింది. వెన్ కెన్ వీ లెర్న్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఈజీలీ? కెన్ తెలుగు స్పీకర్స్ లెర్న్ కన్నడ ఈజీలీ? క్వశ్చన్ చూడండి మళ్ళీ. వెన్ కెన్ వీ లెర్న్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఈజీలీ? ఎప్పుడు నేర్చుకోగలుగుతారు? వెన్ ఇట్ ఈస్ సిమిలర్ టు అవర్ ఫస్ట్ లాంగ్వేజ్. మన ఫస్ట్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉన్నప్పుడు మనం చాలా ఈజీగా ఆ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతాం. కెన్ తెలుగు స్పీకర్స్ లెర్న్ కన్నడ ఈజీలీ? ఎస్. ఎందుకంటే కొంత రైటింగ్లో కానివ్వండి, ప్రొనౌన్సియేషన్లో కానివ్వండి, కన్నడ ఈజీ అనమాట. తెలుగు వచ్చిన వాళ్ళకి కన్నడ నేర్చుకోవటం చాలా ఈజీ. అలాగే కన్నడియన్స్ కూడా తెలుగుని చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారండి. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ కాంప్రహెన్సివ్ రీడింగ్. కాంప్రహెన్సివ్ రీడింగ్లో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా ఒక 5 ప్యాసేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి క్వశ్చన్ ఇచ్చి ఈ క్వశ్చన్కి ఇలా రాయాలి అని చెప్పాను. ఇవి మనకి టెక్స్ట్ బుక్లో వాళ్ళు ఇచ్చినటువంటివి మాత్రమే కాదండి. ఇంటర్నెట్ నుంచి అయినా ఏదైనా ఇవ్వచ్చండి. వాడు ఏది ఇచ్చినా సరే మీరు సూటబుల్ ఆన్సర్స్ రాయగలగాలి. మరి ఈ క్వశ్చన్స్ని చూసినప్పుడు మీరు గమనించి చూడండి. ఒక వొకాబులరీ క్వశ్చన్ ఉంటుంది, ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఏదైనా ఒకటి వస్తున్నది. థర్డ్ వన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అది ఒకటి. ఈ మోడల్స్ ఇలా అడుగుతాడు వాడు. వీటిని అడిగినప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్యాసేజ్ చదివినప్పుడు ఆ ప్యాసేజీలో చదివేటప్పుడే ఫస్ట్ ఒకసారి మామూలుగా చదవండి. చదివిన తరువాత మీరు ఒక పెన్సిల్ తీసుకొని న్యూ వర్డ్స్ ఏమైనా ఉంటే వాటిని అండర్లైన్ చేయండి. చేసి వాటి మీనింగు ఆపోజిట్, దాని యొక్క నౌన్ ఫాము, నౌనిఫికేషను, వెర్బిఫికేషను నోట్ చేసుకోండి ఒక పేపర్ మీద. అసలు క్వశ్చన్ రావడం అనేది మీరే క్వశ్చన్ వేసుకోవచ్చు. ఒక ప్యాసేజ్ తీసుకొని ఆ ప్యాసేజ్ చదువుతూ ఉన్నప్పుడే మీకు మీరే క్వశ్చన్ రైజ్ చేసుకొని, అంటే ఆబ్జెక్టివ్ మోడల్ అనమాట. మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా చేస్తాము? ఒక లెసన్ చదువుతూ లెసన్లోంచి పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని మనమే క్వశ్చనింగ్ వేసుకొని మనమే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటామే. ఆ హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రీడింగ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అనేటటువంటిది చాలా ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ప్యాసేజెస్ ఆన్సర్సే కాకుండా ఇదే ప్రొసీడింగ్లో మీరు మిగతా ప్యాసేజెస్ వరకు ఎక్కడైనా చూసినప్పుడు ఇలా హ్యాబిచువల్గా యాక్షన్గా కనుక దీన్ని మీరు మార్చుకున్నట్టయితే ప్యాసేజెస్లో, టెక్స్చువల్ ప్యాసేజెస్లో వాళ్ళు ఏది ఇచ్చినా కూడా మీరు 5 out of 5 మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సెక్షన్ బిలో దీన్ని మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీటిలో మనం కొన్ని మెయిన్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి వాటిని చూద్దాం. వాట్ ఈజ్ వాట్ అనేది. రీడింగ్, అండర్స్టాండింగ్, ఎనలైజింగ్ ద లిటరేచర్ అనేవి మెయిన్గా మనం హ్యాబిట్ చేసుకోవాలిరా.
రీడింగ్ అనగానే ఊరికే చదవటం అనేది కాదు. ఇంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో చెప్పాను నేను మీకు. రీడింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ వర్డింగ్ చూసుకొని రీడింగ్ హ్యాబిట్ వచ్చిందని కాదండి. మీరు అది చదువుతూ ఉన్నారు అని అంటే అండర్స్టాండింగ్ దట్ టెక్స్ట్ మీకు అది అర్థమైపోవాలి. అలాగే మళ్ళీ వీడు అండర్స్టాండింగ్ అని ఒకటి ఇచ్చాడు. అండర్స్టాండింగ్ ఏంటంటే వాడిచ్చిన సబ్జెక్ట్ ఏంటి అంటే, సబ్జెక్ట్ అంటే ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాము, అసలు ఈ ప్యాసేజ్లో దేని గురించి ఇస్తున్నారు అనేది చూడాలి. దాని తర్వాత అనలైజింగ్ ద లిటరేచర్, ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్. అనలైజింగ్ ద లిటరేచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాడు ఇచ్చినటువంటి భాషని నువ్వు అనలైజ్ చేయగలగాలి. ఇప్పుడు అందరము ఇంగ్లీషే రీడ్ చేస్తాంరా, ఆ ఇంగ్లీష్లోనే వాళ్ళు ఒకే పదానికి అనేక రకాల సబ్స్టిట్యూట్ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్లో దీని మీనింగ్ ఏంటి అనేది నీకు తెలియాలి. అంటే ఆ సందర్భంలో ప్రజెంట్ ప్యాసేజ్ టెక్స్ట్లో వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ వర్డ్ అనేది మనకు తెలియాలి. ఇదే వొకాబులరీ డెవలప్మెంట్ అంటే. అట్లాగే మనం ఒకటే పదాన్ని తీసుకొని ఆ పదాన్ని రిపీటెడ్గా అన్ని చోట్ల వాడటం కాదు. ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని వచ్చేటప్పుడు డిఫరెంట్ టాపిక్స్లో మాట్లాడుతూ ఉంటాం. సపోజు అండర్స్టాండింగ్ అండ్ ఎంగేజింగ్ విత్ కరెంట్ ఈవెంట్స్ ప్రజెంటెడ్ ఇన్ రిటర్న్ ఫార్మ్స్ సచ్ యాజ్ న్యూస్ రిపోర్ట్స్ అన్నాడు. ఈ న్యూస్ రిపోర్టర్స్ అనేటటువంటి వాళ్ళు చెప్పే ఒక భాషని, అంటే ఒకే అర్థం, ఈ సేమ్ మీనింగ్ వచ్చేటటువంటి వర్డ్కి ఒక 10 న్యూస్ పేపర్స్ కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఆ 10 న్యూస్ పేపర్స్ రిపోర్టర్స్ కూడా ఒకేలాంటి భాషను వాడతారా? ఒకే మీనింగ్ వచ్చే విధంగా 10 రకాల 10 న్యూస్ పేపర్స్ ఉంటే 10 న్యూస్ పేపర్ రీడర్సు, రిపోర్టర్స్, జర్నలిస్టులు 10 కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ వాడతారు. ఒకే భాషను వాడరు కదా. దట్ ఈజ్ ద లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ మీద మనం కమాండింగ్ తీసుకొని రాగలగాలి అని అంటే ఖచ్చితంగా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ అండ్ గ్రామర్ స్కిల్. అది ఎలా వస్తుందండి? దేనికి అది కూర్చొని నౌన్ ఫార్మ్స్ చదువుకుంటా, నేను వెర్బ్ ఫార్మ్స్ చదువుకుంటాను, లేదా నౌనిఫికేషన్ వెర్బికేషన్ బై హెడ్ చేస్తాను, ఆపోజిట్స్ నేర్చుకుంటాను, మీనింగ్స్ నేర్చుకుంటాను, నాకు వచ్చేసింది లాంగ్వేజ్ అనుకుంటే కుదరదండి. మీరు కొత్తగా ఏమి నేర్చుకోవక్కర్లేదు. అగైన్ అండ్ అగైన్ ఐ రిపీటెడ్, మీరు ఏదైతే టెక్స్ట్ ఇచ్చాడో వాడు, దేన్నైతే చదువుతున్నారో దానిలో మెయిన్ టెక్స్ట్ ఏంటి, సబ్ టెక్స్టస్ ఏంటి, మెయిన్ హెడ్డింగు, సబ్ హెడ్డింగ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేవి ఫస్ట్ మనం పాయింట్అవుట్ చేయటమే. ఫైండ్ అవుట్ దట్. టేక్ ఏ పెన్సిల్. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక పెన్సిల్ దగ్గర పెట్టుకోండి. వాడు ఇచ్చిన ప్యాసేజ్ని చేయండి. ఏంటి, నా ఒక 10 లైన్లు ఇచ్చాడు, 5 లైన్లు ఇచ్చాడు, దీంట్లోంచి ఒక 5 క్వశ్చన్లు ఇచ్చాడు, దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి, చేయలేకపోతామా? చాలా చూస్తుంటాం మనం. ఒక క్వశ్చన్ చూడంగానే ప్యాసేజ్లో 2-3 లైన్లు రాసి పడేస్తారు. అసలు దాని పేరేంటి? కాంప్రహెన్సివ్ రీడింగ్. అంటే ఒక పారాగ్రాఫ్ను పూర్తి అర్థవంతంగా చదివి నేర్చుకోగలగటం. వాడు అడిగిన క్వశ్చన్కి సింపుల్గా ఒక వర్డ్లో ఆన్సర్ ఇవ్వటం. అంతేగాని క్వశ్చన్ చూసి దాంట్లో పారాగ్రాఫ్లో 2 లైన్ రాస్తానంటే అందులో ఉన్న చిన్న పదాన్ని అండర్లైన్ చేసుకుని మార్క్ ఇవ్వాలి. అంత పేషెన్సీ ఉండదనుకోండి, అప్పుడు మీకు మార్క్ పోతుంది కదా. ఇర్రెలవెంట్ ఆన్సర్ అని పెట్టేస్తాడు. మనం ఊరికేనే ఉట్టి పుణ్యానికి 1 మార్క్ మిస్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ వీఆర్ ఎంగేజింగ్ విత్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ప్రజెంట్స్ రిటర్న్ ఫ్రమ్. ఆడిచ్చినటువంటి దాంట్లో అది కరెంట్ ఈవెంట్ టాపిక్ అనుకోండి, మరి దాంట్లో వాడు ఏమిచ్చాడు, ఏముంది, ముందు అండర్లైన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అర్థమైందా? అలాగే ప్రాపర్లీ అండర్స్టాండింగ్ అన్నాడు వీడు. ఖచ్చితంగా వాడు ఏమిచ్చాడో మనం అర్థం చేసుకొని చదువుకోగలగాలి. అలాగే మన యొక్క రెస్పాండింగ్ అనేటటువంటిది చూసుకోవాలి. దేనికి మనం ఎలాగ రెస్పాండ్ అవుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. చదివేటప్పుడు అదర్ ప్లీజర్ ఉండకూడదు, లీజర్గా ఉండాలి. అవర్ ఓన్ లీజర్ టైం వీఆర్ రీడింగ్ దట్. లీజర్ టైము అని అంటే లీజర్గా కూర్చొని ఏం పని లేకని కాదు. చదివేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్గా చదవాలి. గైడెడ్ రీడింగ్ అనేది ఉండాలి. రిలాక్స్డ్ రీడింగ్ అనేది ఉండాలి. రిలాక్స్డ్ రీడింగ్ అంటే ఏంటి? మనం దేన్నైతే చదువుతున్నామో దాని మీద ఫోకస్ పెట్టగలగటం, పూర్తి కాన్సన్ట్రేషన్గా చదవటం. మీరు కాన్సన్ట్రేషన్గా చదివినప్పుడు ఒకసారి చూడగానే మీకు మొత్తం అర్థమైపోతుంది.
అలాగే గైడెడ్ రీడింగ్ అని ఉంటుంది. గైడెడ్ రీడింగ్ అని అంటే మనం దేని గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన బుక్స్ తీసుకొని దానికి సంబంధించిన ప్యాసేజ్ని డౌన్లోడ్ చేసుకొని అది కనుక మనం రీడ్ చేసినట్టయితే దిస్ టైప్ ఆఫ్ ద రీడింగ్ ఈజ్ వెరీ గుడ్ టు నో అన్నోను టాపిక్స్, ఏదైనా మనకు తెలియని ఏదైనా కొత్త విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఈ రీడింగ్ కాంప్రహెన్సివ్ అనేటటువంటిది ఈజీగా తీసుకోవద్దండి మీరు. మనకి ఈజీగా మార్క్స్ వస్తాయి, కానీ దాంతోపాటుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్లోను కార్నర్లోను మనం ఎంతవరకు వొకాబులరీ గ్రాస్ప్ చేయగలం. ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్తారు, స్టేజ్ మీదకి వెళ్ళిపోయి మాట్లాడాలి అన్నప్పుడు బిఫోర్ దట్ వీ షుడ్ నోట్ మనం ఏం మాట్లాడాలి అనుకుంటున్నాం అనేది దాని మీద నీట్గా రాసుకొని దేని తర్వాత ఏం మాట్లాడాలి అనేది చూసుకొని ఆ ప్రకారంగా మనం అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇచ్చామనుకోండి, ఎక్సలెంట్ స్పీకర్, బాగుందండి, చాలా బాగా మాట్లాడారు అంటారు. అంటే బయటికి వెళ్ళి మనం ఏదైనా ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం పూర్తి స్థాయిలో నేర్చుకోగలగాలి అని అంటే కాంప్రహెన్సివ్ రీడింగ్ ఈజ్ వెరీ గుడ్ హెల్ప్ టు అస్, రైట్? అండ్ దెన్ ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కాంప్రహెన్సివ్ అనగానే ప్యాసేజ్ మొత్తం ఎత్తి రాసేసి దాని కింద మళ్ళీ క్వశ్చన్స్ రాసి మధ్యలో ఆన్సర్ ఏదో పిచ్చి పిచ్చి ఆన్సర్లు రాశారనుకోండి, అది మీకు టైం వేస్ట్ ఒకటి అన్నో మార్క్స్ స్కోర్ అవ్వదు. ఏం అవసరం లేదు, నీట్గా ఫస్ట్ సెక్షన్ బి అని పెట్టేసేసి సెక్షన్ బి కింద రోమన్ నెంబర్ 6 రాయండి. రోమన్ నెంబర్ 6 అనేసుకొని 6లో 1 అంటే 2 ప్యాసేజ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇది మీకు ఫస్ట్ ఒకటి జనరల్ ప్యాసేజ్, నెక్స్ట్ ఏం వస్తుంది, నాన్ డెల్ ప్యాసేజ్ వస్తుంది. సో 6కి వచ్చేసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3. ఇక క్వశ్చన్ కూడా మీరు రాయాల్సిన పని లేదు, డైరెక్ట్ ఆన్సర్ రాసేయండి, జస్ట్ క్వశ్చన్ నెంబర్ వేయండి అంతే. క్వశ్చన్ నెంబర్ వేసి 1 2 3 4 5 ఆన్సర్స్ రాసేయండి అంతే. అంతేగాని దానికి మించి మీరు ప్యాసేజ్ మొత్తం ఎత్తి రాసేసి టైం వేస్ట్, అది అసలు అవసరమే లేదు. క్వశ్చన్సే రాయటం అవసరం లేదన్నప్పుడు ఆన్సర్ ఒకటి చాలు, క్వశ్చన్ నెంబర్ వేసేసి అన్నప్పుడు ఇదంతా అనవసరం అమ్మ. అందుకని 1కి 2 సార్లు అదంతా రాసే టైంలోపు మీరు రెండోసారి ప్యాసేజ్ చదవండి, 2 or 3 times ప్యాసేజ్ చదవండి. నేను చెప్పినట్టుగా పెన్సిల్ తీసుకుని అండర్లైన్ చేయండి, క్వశ్చన్స్ని చదువుకోరు, పైన ఏ ఆన్సర్ యాక్యురేట్గా ఉంటుందో చూసుకోండి. దానికి టైం స్పెండ్ చేసి ఆన్సర్ రాసేటప్పుడు సెక్షన్ బి రోమన్ నెంబర్ 6 క్వశ్చన్ నెంబర్ 1 2 3 4 5 జస్ట్ ఆన్సర్స్ రాయండి అంతే. ఈజీగా 5 out of 5 మార్క్స్ మీకు వచ్చేస్తాయి.